రైట్. ఇక లగచర్ల రైతుల ఆక్రందన ఏమాత్రం ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. గత కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఫార్మా కంపెనీకి మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఎన్నో తరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి ఇచ్చే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఏమాత్రం ప్రభుత్వానికి పట్టకపోవడంతో మొన్న లగచర్ల ఘటన జరిగింది. సో ఆ ఘటన నేపథ్యంలో అమాయకులైనటువంటి గిరిజనుల్ని అరెస్టు చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారంటూ తమ కుటుంబ సభ్యులను బాగా ఎంత ఇబ్బందులు పెట్టారో వాళ్ళ మాటల్లో చెప్తుంటే మనకు ఒక రకమైనటువంటి కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు. వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. మహిళల పట్ల, వృద్ధుల పట్ల, పిల్లల పట్ల ఎట్లా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారో ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా వాళ్ళు తీసుకెళ్లారు. మా ప్రతినిధి లివిల్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ లివిల్, లగచర్ల రైతుల ఆక్రందన మనం చూసాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వాళ్ళు కలిశారు. వాళ్ళ బాధ, వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అయితే అండగా ఉంటుందని ఒక భరోసా అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎట్లా ముందుకు పోయే అవకాశం ఉంది. ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఎట్లా న్యాయపరంగా అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు రైతుల పోరాటాన్ని? వల్ల ఏదైతే లగచర్ల ఘటన ఉందో అది యావత్ దేశాన్ని కదిలివేసింది. అంతేకాకుండా అక్కడున్న యువత కావచ్చు, అక్కడున్న ఎవరైతే మహిళలు కావచ్చు, చాలామంది చిన్నపిల్లలు కూడా ఇవాళ ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రాత్రి ఎవరు వస్తారు, ఏ టైంలో ఎవరు వచ్చి ఎవరిని తీసుకుపోతారన్న అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఆ గ్రామ చుట్టుపక్కల దుద్యాలకు సంబంధించిన మండలంలోని పలు తండాలకు సంబంధించిన ఆ గ్రామ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అర్ధరాత్రుల వరకు కూడా ఎవరు వస్తారు, అర్ధరాత్రి ఎవరు వచ్చి లేపుతారు, ఎవరిని తిరుగుతున్నారు, ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో అక్కడ చిన్నపిల్లలంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న ఘటనలు మనకు రోజుకు అక్కడ కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ నేపథ్యంలోనే అక్కడ చాలామంది లంబాడీకి సంబంధించిన వారు ఉన్నారు. వారిని అక్రమంగా వేధిస్తున్నారు. ఇప్పటికే చాలామంది మహిళలను చూడకుండా దాడులు చేశారు. పోలీసులు అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి మరి ఇంట్లో ఉన్న మగవారిని తీసుకుపోతుంటే ఆడవారిపైన ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యాలు చాలా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ వారికి ఏదైతే దాడి జరిగిందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంది. వారిని ఎక్కడికైతే అరెస్టు చేసి జైళ్ళ చుట్టూ తింపారో అక్కడికి కూడా లీగల్ సెల్ వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా వారిని పర్యవేక్షించి వారికి సంబంధించిన యోగక్షేమాలు కనుక్కొని వారికి న్యాయపరంగా అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడమే కాకుండా వారిని స్వయంగా తెలంగాణ భవన్కు పిలుచుకొని మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కలగకుండా మేము న్యాయపరంగా ఇటు రాజకీయ పరంగా కూడా పోరాటం చేస్తాం, మీకు అండగా ఉండేందుకే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే నిన్న సంగారెడ్డి జైల్లో ఉన్న 16 మంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా నిన్న కలిసి పరామర్శించారు. వారు చాలా విషయాలు కూడా నిన్న కేటీఆర్తో వెల్లడించారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మాపైన భౌతిక దాడులు చేస్తున్నారు పోలీసులు, మీరు ఖచ్చితంగా ఇలా ఇన్వాల్వ్మెంట్ లేని వారి పేరు కూడా చెప్పాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా నిన్న వారు చెప్పిన మాటలు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. అయితే మరోపక్క ఇటు అర్ధరాత్రుల అపరాత్రులను చూడకుండా ఆ లంబాడీకి సంబంధించిన జాతికి సంబంధించిన వారు ట్రైబల్స్ని వారంతా కూడా కుటుంబాలందరినీ కూడా వేధించడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీగా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోని వాళ్ళ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించింది. బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు మాజీ జడ్పీ చైర్మన్ తూలమ్మతో పాటు పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు ఇటు నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించి అక్కడ జరుగుతున్న దాడులు కావచ్చు, అక్కడ జరుగుతున్న ఉదాంతాలన్నింటినీ కూడా సాక్ష్యాలతో సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ చర్యలు తీసుకోవాలి. వారి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కావచ్చు, అక్కడ ఇతర ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే వేధిస్తున్నారో వారి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడారు. ఆ గిరిజనుల గోడు అర్థమైంది, వాళ్ళ నిజంగా న్యాయమైనటువంటి వాళ్ళ బాధ వ్యక్తం చేశారని ఆయన కూడా అంగీకరించారు. అవసరమైతే ఆ గ్రామాలకు వెళ్తాం, మేము పర్యటిస్తాం, అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళ హక్కులకు అండగా నిలబడతామని చెప్తున్నారు. సో కమిషన్ కూడా ఎట్లా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు చైర్మన్ మాటల్లో మనం ఏమి అర్థం చేసుకోవచ్చు? వాళ్ళకి అండగా ఎంతవరకు కమిషన్ ఉండే అవకాశం కనిపిస్తోంది?
ఎస్సీ ఎస్టీ కమిషన్ చాలా పవర్ఫుల్ కమిషన్. ఖచ్చితంగా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలపైన దాడులు కావచ్చు, వారిపైన ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కు సుమోటోగా తీసుకునే వెసులుబాటు ఉంది. వారు ఖచ్చితంగా తీసుకొని విచారణకు అధికారులను పిలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులను ఎవరైతే వేధిస్తున్నారో అని తెలిసినాయో, అంతేకాకుండా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారందరినీ కూడా విచారణకు పిలిచి ఖచ్చితంగా వారిని అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే మేము చెల్లించిపోయాం, అక్కడ జరుగుతున్న దాడులకు సంబంధించి కావచ్చు, చాలామంది మహిళలకు అంటే ఇవి ఎవరైతే లంబాడి జాతికి సంబంధించిన మహిళలు ఉన్నారో వారిని దూషించిన ఘటనలు కావచ్చు, కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయి. కళ్ళు కనిపించకుండా కొట్టిన గాయాలు కూడా మాకు కనిపించాయని చెప్పి చెల్లించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపైన ఎస్సీ ఎస్టీ కమిషన్ క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించి ఎవరైతే బాధ్యులు అవుతారో వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా అక్కడ పర్యటిస్తాం, అక్కడ నిజ నిర్ధారణకు సంబంధించిన అనేక అంశాలను కూడా మేము క్రోడీకరిస్తాం. అక్కడ అసలు ఫార్మా కంపెనీకి ఆ ఫార్మా విలేజ్ ఎందుకు పెడుతున్నారు, ఫార్మా విలేజ్ వల్ల నష్టమేంది, లాభమేంది, అక్కడ రైతులు జాగలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనేక అంశాలను కూడా మేము అక్కడ ఖచ్చితంగా మేము వెళ్ళి పర్యవేక్షిస్తాం. పర్యటించి అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగిన తర్వాత అడున్న సమస్యలన్నింటినీ కూడా మేము క్రోడీకరించి ఖచ్చితంగా మేము రిపోర్ట్ ఇస్తాం. రిపోర్ట్ ఎవరైతే బాధ్యులైతారో వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా దీనిపైన ఎస్సీ ఎస్టీ కమిషనే కాదు, మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా కలుస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఖచ్చితంగా ఇప్పటికే హైకోర్టులో కేసు ఉంది. రేపు సోమవారం రోజున హైకోర్టులో కూడా దీనిపైన విచారణ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్గా కాకుండా ఇవాళ న్యాయపరంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వారి బాధ్యతలకు అండగా ఉంటుంది, బాధ్యతల పక్షాన పోరాటం చేస్తుంది. లీగల్ టీం ఎప్పటికప్పుడు వారికి లీగల్ సలహాలు ఇస్తుంది ఎవరైతే వస్తారో వారికి. అంతేకాకుండా చాలా 3 రోజుల నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తింపుతున్నారు, వివిధ జైళ్ళకు తింపుతున్నారు. ఎక్కడికి ఎప్పుడు తీసుకుపోతున్నారో, ఎందుకు తీసుకుపోతున్నారో చెప్తలేరని కుటుంబ సభ్యులు చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎప్పటికప్పుడు వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఎంత టార్చర్ చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారో వాళ్ళ కుటుంబ సభ్యుల మాటల్లో అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్కు వాళ్ళు వివరించారు. అయితే 70 మంది దాకా అరెస్ట్ చేస్తే 70 మంది దాకా చేస్తే రిమాండ్ మాత్రం కేవలం 21 మందిని మాత్రమే చేశారు. మిగిలిన వాళ్ళను ఎందుకు తప్పించారు? 70 మంది మీద కేసులు అయితే మిగిలిన వాళ్ళను ఎందుకు తప్పించారు? కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి మాట. సో మిగతా వాళ్ళందరినీ ఎవరు తప్పించారు, ఎందుకు తప్పించారు, దేనికోసం తప్పించారు, దీనిపైన ఎటువంటి మాట చెప్తున్నారు వాళ్ళు కుటుంబ సభ్యులు? అయితే ఏదైతే గత ఎన్నికల్లో ఈ గ్రామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ ఓట్లు వేశారు. అంతేకాకుండా ఇలా అయితే మీరు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎన్నో ఏళ్ల నుంచి వారికి ఉన్న అనుబంధంతో వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 2018 ఎన్నికల్లో ఓడగొట్టినందుకే రేవంత్ రెడ్డి మాపైన కక్ష పెట్టుకున్నాడని కూడా స్వయంగా ఇవాళ నిన్న వచ్చిన కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్పిన పరిస్థితి కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వారు చెప్పిన మాటల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, అది కొడంగల్లో ఇంకా మరింత కుట్రలు చేస్తుంది. అక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారో వారిని ఖచ్చితంగా చిత్రహింసలకు గురి చేస్తుందనడానికి ఒక్క ఉదాహరణ అని చెప్పేసి కూడా నిన్న వారి కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ నేపథ్యంలోనే చాలామంది తిరుపతి రెడ్డితో దిగిన ఫోటోలు కావచ్చు, అటు వాళ్ళ కుటుంబ సభ్యులతో దిగిన రేవంత్ రెడ్డితో కావచ్చు, ఇతర వారి కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలో చాలామందిని కూడా ఇవాళ తప్పించారు అనే ఆరోపణలు ఉన్నాయి. వారంతా కూడా దాడులు చేశారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులతో ఉన్న బంధమే వారికి వాళ్ళ కేసులు కాకుండా చేసిందనే ఆరోపణలు కూడా మనకు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. చాలామంది మన లీగల్ టీమ్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్పారు. నిన్న చాలామంది వారికి A1, A2, A3, 4గా ఉన్న వారంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ వారంతా నరేందర్ రెడ్డికి ప్రముఖంగా ఆ పార్టీ కోసం పనిచేసిన వారు, నరేందర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసిన వారు. గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉన్న అందరికీ కూడా అందించేందుకు కృషి చేసిన వారిని ఇవాళ చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఇవాళ ఫార్మా విలేజ్ అక్కడ పెట్టడం కావచ్చు. ఫార్మా విలేజ్ పెట్టిన తర్వాత ఎవరైతే గ్రామస్తులు ఉంటారో అక్కడ ప్రతి ఒక్క గ్రామస్తుడు కుటుంబ సభ్యులు చెప్పేది ఒకటే, మేము ఎవ్వరం కూడా జాగలు ఇవ్వడానికి సిద్ధంగా లేము, మేము ఇవ్వబోమని తెగేసి చెప్పినాక కూడా అందులో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారిని చిత్రహింసలకు గురి చేయడం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రలో భాగమే అని ప్రధానంగా అర్థమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే రైతులు ఇట్లా ఈ రకంగా తిరగబాటు జరిగింది అంటే అది ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం కూడా ఉంది. అయితే సొంత నియోజకవర్గంలో రైతుల ఆక్రందనను పట్టదు కానీ మహారాష్ట్ర ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడు, రైతులను పూర్తిగా అసలు నియోజకవర్గ ప్రజలనే పట్టించుకోవట్లేదన్నటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా సాగుతోంది.
ఎగ్జాక్ట్లీ ఇవాళ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎంగా ఉంటే ఆ నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి అనుకుంటారు. ఆ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక తలమానికంగా ఒక రోల్ మోడల్గా ఉంటుందని చెప్పేసి అనేక పర్యాలుగా అనేక ముఖ్యమంత్రులు ఉన్న సందర్భాల్లో కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు అదే కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇవాళ ఫార్మా విలేజ్ల పేరుతో పూర్తిగా విధ్వంసం చేసే కుట్ర జరుగుతుంది. వారి అన్యాయులకు కంపెనీలను అంటగట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీస్తున్నారనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు నోరు మెదపని ముఖ్యమంత్రి ఆయన సొంత నియోజకవర్గం కొడంగలే కావడం కూడా విశేషం. ఆ కొడంగల్లో ఇంత జరుగుతున్నా స్వయంగా హోంమంత్రి కూడా అతని దగ్గరే ఉండడం కూడా మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత జరుగుతున్నా వారిని ఎవరిని కనీసం అటు అధికారులు కావచ్చు ఇటు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో కుటుంబాలకు కనీసం వారికి మెరుగైన వైద్యం అందించడం కావచ్చు లేదా ఇంకేమైనా చెప్పడం ఆశిస్తున్నారు. కానీ అక్కడ కొడంగల్ పైన పల్లెత్తు మాట అనకుండా ఇవాళ పక్కనున్న మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇది ఒక అప్రజాస్వామికం అని చెప్తున్నారు. అంతేకాకుండా వారి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అంటే కొడంగల్లో ఇవాళ ఆయన ఎప్పుడు కూడా ఒకసారి నియోజకవర్గం ఇచ్చిపెడితే మళ్ళీ ఇంకో నియోజకవర్గాన్ని పోతాడు అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీలో కూడా అంతర్గతంగా అదే చర్చ జరుగుతుంది. స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ విధంగా జరిగితే రేపు మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంది, మిగతా మంత్రుల పరిస్థితి ఏంది, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అనే చర్చ మాత్రం ప్రధానంగా జరుగుతుంది. ఇవాళ ఇది ఒక ముఖ్యమంత్రి పైన దాడే కాదు, ఇది యావత్ కాంగ్రెస్ పార్టీ పైన ఇదొక అవమానకరమైన ఘటన అని చెప్పేసి కూడా వారే చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదొక ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది మనకు ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారులపైన దాడి కంటే కూడా గిరిజనుల ఒక న్యాయమైన ఆగ్రహం, న్యాయమైన ఒక ధర్మమైన ఆగ్రహంగానే చూస్తున్నారు. ఇక రోజు రోజుకు వాళ్ళు ఇంకా మరింత ముందుకే వెళ్తున్నారు. ఎవరైతే బాధిత రైతున్నారో ఖచ్చితంగా ఇంకా మేము ఇంకా మరింతగా ముందుకెళ్తాం, న్యాయపరంగా ముందుకెళ్తాం, ఖచ్చితంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తున్నారు. దాంతోపాటుగా అనేక మంది గిరిజన సంఘ నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తూ ఉన్నారు. సో ఎట్లా వాళ్ళు ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఎట్లా వాళ్ళు ముందుకెళ్ళబోతున్నారు? ఎగ్జాక్ట్లీ కలెక్టరే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన్నే స్వయంగా నాపైన దాడి జరగలేదని చెప్పిన తర్వాత కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఇంత కథల్లుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక కుట్ర కోణంలోనే చూడొచ్చు. అంతేకాకుండా ఇవాళ వారంతా బాధితులంతా కూడా చెప్తున్నారు, ఏనాడు కూడా మా దగ్గరికి వచ్చి చర్చలు జరపలేదు, మీ దగ్గర ఫార్మా విలేజ్లు వస్తున్నాయి, మీకు ఇంత ఇస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తామని ఎవరూ చెప్పలేదు, మీ ల్యాండ్లు ఇస్తారా ఇవ్వరా అనేది ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడడం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమే కావడం, మాకు ఓట్లప్పుడు మా ఇంటింటికి గడప గడపకు తిరిగిన ముఖ్యమంత్రి మా తండాకు వచ్చిండో, మా గల్లీలో కూర్చున్నాడు, మా ఇంట్లో కూర్చున్నాడు, కానీ వాళ్ళ అదే కొడంగల్ అభివృద్ధి కోసం అని మరి మా దగ్గరికి ఎందుకు వస్తలేడని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు పక్కన పెడితే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. డ్రోన్ల ద్వారా అర్ధరాత్రి సర్వేలు చేస్తున్నారు, దొంగతనాన్ని వచ్చి రాసుకపోతున్నారు, దొంగతనాన్ని వచ్చి మా భూములను చూసుకపోతున్నారు, ఎవరు అని ప్రశ్నిస్తే మాపైనే తెగబడుతున్నారు, మాపైనే దాడులు చేసేందుకు కూడా కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారంతా కన్నిటి పర్యంతం అవుతున్నారు. చాలా మంది ఇవాళ ఏదైతే 21 మంది వరకు రిమాండ్లో ఉన్నారో వారంతా కూడా ఇవాళ అక్కడ లేని వారికి కూడా ఇవాళ పేర్లు పెట్టి మరీ రిమాండ్కు పంపించారని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లెవెల్. అది లగచర్ల రైతుల ఆక్రందన, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆగ్రహం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టట్లేదు. అక్కడ మహిళల పట్ల, వృద్ధుల పట్ల, పిల్లల పట్ల ఎంత అమానవీయంగా పోలీసులు వ్యవహరించారు. అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి వాళ్ళ ఇళ్లలోకి చొరబడి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేశారనేది సొంతంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఈ మేరకు వాళ్ళు SC/ST కమిషన్ని ఆశ్రయించారు, వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, పోలీసులు ప్రభుత్వం వాళ్ళపైన ఎట్లా కర్కశంగా వ్యవహరించిందనేది SC/ST కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కూడా దానికి సానుకూలంగా స్పందించారు. గిరిజనులకు అండగా ఉంటుంది కమిషన్ అని చెప్పారు. అవసరమైతే ఆ గ్రామాలకి వెళ్తాం, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం, ఏం జరిగిందో తెలుసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళ హక్కుల్ని కాపాడే విధంగా కమిషన్ అండగా ఉంటుందని చెప్తున్నారు. అయితే దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగానే దీన్ని పరిగణిస్తోంది, బాధితుల పక్షాన నిలిచింది. ఈ మేరకు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంగారెడ్డి జైలుకు వెళ్లారు. అక్కడ జైల్లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించారు. వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించారు పోలీసులు, వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు. అవసరమైతే ఒకవేళ బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నటువంటి రైతుల్ని మీరు ఎందుకు ఇంత వేధిస్తున్నారు
అవసరమైతే మాతో ఫైట్ చేయండి, నేరుగా మాతో పెట్టుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, కానీ రైతుల్ని వదిలేయండి అంటూ రైతుల పక్షాన, బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నారు. అవసరమైతే ఎంతవరకైనా ముందుకెళ్తాం, రైతుల భూములు మాత్రం ఫార్మా సిటీకి, ఫార్మా కంపెనీకి ఇవ్వకుండా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం, రైతుల పక్షాన ఉంటామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది.